రెక్యులర్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేతృత్వంలో భాగంగా అన్నపూర్ణ యోజన పథకం కింద 200 కుటుంబాలకు చిమ్మని లత ఆధ్వర్యంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం కాశీబుగ్గ పోచమ్మ దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పసునూరి దయాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ దయాకర్ మరియు సురేందర్ చిమ్మని లత మాట్లాడుతూ, మన ఆకలి తీర్చుకుంటూ ఇతరుల ఆకలి తీర్చడంలో గొప్పతనం ఉందని పొగిడారు. మానవ సేయే మాధవ సేవ అనే సూత్రాన్ని పాటించే వారిని చూసి ఇతరులు నేర్చుకోవాలని సూచించారు. ఈ ఫౌండేషన్ గురించి సురేందర్ మంచి లాభదాయకంగా ఉండే అంశాల గురించి బోధించారు. ప్రతి ఒక్కరికి లాభం చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఈ ఉచిత పంపిణీ ద్వారా ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని, ఉపయోగపడాలని లత అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఫౌండేషన్లో సభ్యులుగా చేరాలని, ఫౌండేషన్లో ఉన్న ఫలాలను అనుభవించాలని లత అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఛార్జి గడ్డి అశోక్, ఎంఎస్ రాజు, మెరుగు సురేందర్, గజ్జి భాస్కర్, రమ, మచ్చ నాగరాజు, చిప్ప భాగ్యలక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఏదేమైనా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తాడు. స్వచ్ఛంద సంస్థలు కూడా, ఎన్జిఓలో కూడా గడ్డి అశోక్ అన్న వర్క్ చేసిండు. నమ్మకస్తుడు. మీకు ఏ రకంగానైనా కానీ మీ అందరికీ నిజాయితీగా ఒక మంచి స్కీమ్స్ తీసుకొచ్చి మీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి స్కీమ్ తీసుకొచ్చిండు. అంటే మీరు తీసుకొని మళ్ళీ ఇంకో ఇద్దరిని పరిచయం చేస్తే అయిపోతుంది అంటే, లేదు వీళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఉండాలి. మీ అందరికి కమ్యూనికేషన్ ఉంటేనే ఒక వాయిస్ కూడా పోతుంది. కాబట్టి ఈ స్కీమ్ మంచిదని కూడా ఇంతకుముందు ఎంఎస్ రాజు కూడా నాకు వివరణగా చెప్పిండు. అని కార్యక్రమానికి మరి ఇది గ్రాసరీ నా చేతుల మీద ఇచ్చినందుకు ఇప్పించినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా. ఈ స్కీమ్స్ ఏదైనా కానీ మనం బ్రతికుండాలి. మనం లైఫ్ అంటే జీవితం అంతా మనం వేటాడవలసిందే, ఏదైనా పని చేయవలసిందే. ఏదైనా సంక్షేమం ఏదో ఒకటి చేస్తే ఖాళీగానైతే ఉండలేము. ఖాళీగా ఉంటే ఇంట్లో దయాలు తిరుగుతూ ఉంటాయి. ఏదో ఇంట్లో భర్తలు చేసిన భార్యలు కూడా ఏమంటారు, ఉత్తగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఈ మంచి స్కీమ్స్లలో కూడా పని చేసుకుంటూ ఏదో సమాజానికి సేవ చేయాలి. మీరు కూడా బాగుపడాలి. మీ పిల్లలు అందరూ కూడా గవర్నమెంట్కి కూడా సహకరించాలి. మీరు అందరూ కూడా పని చేయాలని కోరుకుంటూ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత రేషన్ ఇస్తున్న రెక్యులర్ వెల్ఫేర్ ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీన్ని ఇంకా కింది వరకు ఇంప్లిమెంట్ చేయడానికి మరి అందరం కూడా కృషి చేస్తున్నాం. దీనిలో 12 నెలల పాటు ప్రతి కుటుంబానికి ఉచిత అన్ని రకాల వంట సరుకులతో ఉన్న కిట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇది ఎంతో మందికి కొన్ని రోజుల వరకు వాళ్ళకు ఉపయోగపడుతుందని మనం అనుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క లీడర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి దీన్ని ప్రవేశపెట్టిన మన రంజిత్ సింగ్ రాథోడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా స్వయం ఉపాధి పథకం ద్వారా కూడా ఇందులో ఎంతో కొంత దీనిలో శ్రమ చేసినందుకు ఒక 35 రూపాయల నుంచి 350, 3,500 రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశాన్ని కూడా మహిళా మండలకు, హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉన్న వారికి, నిరుద్యోగులకు మరి అందరికీ కూడా ఈ సంస్థ కల్పించింది. స్వరోజ్గార్ యోజన పథకం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది. అన్నపూర్ణ యోజన ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఆహార వస్తువులను పంపిణీ చేస్తున్నది. అంతేకాకుండా సహాయత యోజన ద్వారా కూడా ముందు అందరికీ కూడా లోన్స్ ఇవ్వడానికి, అవి నాన్ రిఫండబుల్, మళ్ళీ తిరిగి కట్టవలసిన అవసరం లేని లోన్స్ కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్న ఈ సంస్థను మన అందరం కూడా ప్రశంసించవలసిన సందర్భం ఉంది ఇది. కాబట్టి ఈ విధంగా తీసుకుపోతున్న ఈ సంస్థకి అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జరుగుతున్న ఈరోజు ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా 200 కిట్లు అంటే 200 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ రెక్యులర్ వెల్ఫేర్ ఫౌండర్ రంజిత్ సింగ్ రాథోడ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి కుటుంబానికి ఈ ఉచిత రేషన్ అందించాలన్న కోరికనే ముందుకు రావడం జరిగింది. చేసే భాగ్యం నాకు కల్పించినందుకు రంజిత్ సింగ్ రాథోడ్ సార్ గారికి చాలా ధన్యవాదాలు.